గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా చెల్లెకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అనమాట. క్రాకర్ సర్ప్రైజ్ అనమాట. ఆమెకు తెలియకుండా మేము నైట్ క్రాకర్స్ అయితే తీసుకొచ్చినాము. ఆమె దగ్గర దాచిపెట్టాం కానీ ఆమెకు తెలియదు. కింద రీల్స్ చేసుకుంటా కూర్చుంది అనమాట. అందుకే ఇప్పుడు మేము అంటే ఆమె సర్ప్రైజ్ చేసి ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో అని చెప్పి చూద్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ కోసం అడుగుతుంది అది దాన్ని. మేమే ఏదో టొర్రి కన్విన్స్ చేస్తాము. ఇప్పుడైతే ఆమె కోసం సర్ప్రైజ్ గా క్రాకర్స్ తీసుకొచ్చినాం అనమాట. ఇప్పుడైతే కిందికి వెళ్దాం, ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. రండి గైస్. సో గాయస్, ఆమె ఇక్కడైతే కూర్చొని రీల్స్ చేస్తుంది అనమాట. ఆమెకు తెలియకుండా మేము క్రాకర్స్ అక్కడ దాచిపెట్టినాము, దాని మీద కప్పేసి. చూడండి ఆమె ఎట్లా రీల్స్ చేస్తుందో. ఇప్పుడు ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో వెళ్ళి చూద్దాం పదండి. గాయస్, ఇప్పుడైతే తన అయితే ఆడ కూర్చొని ఉంది. ఇప్పుడు మనం అయితే ఆ సర్ప్రైజ్ చెప్దాం. కీర్తి వన్స్ కమ్ హియర్. ఇప్పుడు హలో గాయ్స్, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నీకు ఇష్టమైంది. అది సర్ప్రైజ్ కాబట్టి చెప్పొద్దు, నువ్వు కనబెట్టు. మేము ఏం సర్ప్రైజ్ తెచ్చినాము. చాక్లెట్ కాదు, కావాలా సర్ప్రైజ్? క్రాకర్స్. ఎస్, థ్యాంక్ యూ. సో మేమైతే క్రాకర్స్ తెచ్చినాం కదా. ఈమె అయితే ఎట్లా రియాక్ట్ అవుతుంది చూసిరా. ఈమె క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకి క్రాకర్స్ అని మాత్రమే తెలుసు, అవి ఎలాంటి క్రాకర్స్ తెలీదు. ఆమె చాలా ఎంజాయ్ చేస్తుంది. మేము ఎప్పుడు ఊరికి వచ్చినా ఇట్లానే ఎంజాయ్ చేస్తాం. ఆమె మీద కొన్ని ప్రాంక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో చూపిస్తాం అన్ని. సో గైస్ చూపిస్తాం పదండి. క్రాకర్స్ కూడా ఉన్నాయి అక్క. ఉన్నాయి క్రాకర్స్. అదే సర్ప్రైజ్ మీకు తెలియకుండా పెట్టినాం కదా. నిజంగా తెచ్చిరా? అవును, చూపియండి. అక్కడ రాసిపెట్టివా? ఇన్ని క్రాకర్సా? ఎంత? 3400. ఇవన్నీ నాకేనా? అన్ని నీకే. నీకు పటాసులు వేల్చడం చాలా ఇష్టం కాబట్టి అన్ని గనం ఓపెన్ చేసి చూద్దామా? ఫస్ట్ భూచక్రం టెస్టింగ్ కొన్ని టెస్టింగ్ చేసినాం. ఫ్లవర్ పాట్. ఇదైతే మేము నీకోసం నైట్ ఎక్కడో వెళ్తే ఇంటికి వచ్చింది సౌండ్ అన్నది కదా. ఉల్లిగడ్డ బాంబ్ అండ్ బ్లడీస్. నీకు లడీస్ అంటే ఇష్టం అని చెప్పి కొన్ని ఎక్కువనే తీసుకున్నాం. ఇంకా ఇవేంటి? హల్క్స్. మేము చూడడానికి చిన్న పిల్ల గాని అన్ని పటాకులు వేలుస్తుంది గైస్. మిర్చి ప్యాకెట్ చిన్నగా తెచ్చిరా అన్న? ఇంకా ఉన్నాయి లడీస్. అవి చిన్న టైప్, చిన్నవి. నెక్స్ట్ ఫ్లవర్ పాట్. నెక్స్ట్ భూచక్రం అండ్ అగైన్ భూచక్రం. పెన్సిల్స్ అండ్ రాకెట్స్ and again rockets. Two shots for you. Two shots and two shots. Hugs. Two shots. Bitches. Over. This is my Diwali crackers. Thank you. సెట్ చేసేద్దాం అన్నమాట. సెట్ చేసి మనం చూపిద్దాం. ఇవి అవా క్రాకర్స్. ఫస్ట్ అప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇవి రాకెట్, ఇది భూచక్రం, ఇది సుస్రుబత్తిలు. వెయిట్ ఇవి టూ బాక్సెస్ ఉన్నాయి రాకెట్స్. ఒకటి 150, అట్లా టూ పేర్స్ అన్ని తెచ్చాము. ఇవి ఇట్లా 15 పేర్స్. ఇవన్నీ చిన్నపిల్లలు కాల్చేటివి, అంటే లైక్ నైట్ టైము. ఇవన్నీ డబల్ 2 సౌండ్స్, హల్క్స్, లడీస్, క్రాకర్స్ అండ్ ఆల్సో ఆటమ్స్. ఇవన్నీ ఇప్పుడు కాల్స్తాము. అంటే రాత్రి 5-6 అట్లా ఆ టైంలో కాల్స్తాము. ఆ కాల్చేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాం. ఫస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మంచిగా చూడండి. రాకెట్స్ 2 పేర్స్. భూచక్రం, సుస్రుబత్తిలు అండ్ ఫ్లవర్ పాట్, పెన్సిల్స్. భూచక్రం, ఆటమ్స్, ఫ్లవర్ పాట్, ఇవన్నీ లడీస్, అవన్నీ మిర్చి బాంబ్స్, ఇవి హైట్స్, ఇవి 2 సౌండ్స్. ఇవి ఒక
టోటల్ 1 పేర్, ఇవి టోటల్ 2 పేర్స్. ఇవి మన క్రాకర్స్. ఇవి స్మాల్ సైజ్ ఉన్నాయి, బిగ్ సైజ్ కూడా ఉన్నాయి. అక్క అన్న మీరు కూడా కొన్ని తీసుకొచ్చు కదా, నేను ఇన్నిగానం కాల్వన్నా. సరే చూసాం, కలుద్దాం. సరే వచ్చి తీసుకోండి, నీకేమేం కావాలో అవి తీసుకో. నాకు అన్ని కలుద్దాం, సగం సగం. అక్క నువ్వు? నేను బి కాలుస్తా. సరే ఓకే, బాయ్ గాయ్స్, దిస్ ఇస్ అవర్ క్రాకర్స్. ఇది ఇప్పటికి మాత్రం ఇదే అన్నమాట. ఈవినింగ్ తర్వాత చూపిస్తాము. ఈవినింగ్ కూడా మేము కాల్చేటప్పుడు వీడియో కూడా పెడతాము. ఇవన్నీ కాల్చేటప్పుడు ఎంత పొల్యూషనో తెలుసు. ఇవే అయిపోయిన తర్వాత ఏమన్నా ప్లాన్స్ అంటే పెట్టడం, ప్లాన్స్ అవి కూడా చేయాలి. ఇప్పటికి మాత్రం ఇంతే అన్నమాట. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చినాక ఇంకా కొన్ని క్రాకర్స్ వస్తే ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో, ఇంకా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఇంకా 15,000 crackers are missing. That's why we are waiting. Okay, this is our vlog. Bye bye. ఈవినింగ్ కలుద్దాం గైస్. Bye bye. సో మేము దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము. పూలతో ముగ్గేసేసుకొని పూల దండలు వేసేసాము. అట్లనే దియాస్ పెట్టుకున్నాము. ఇంట్లో అందరూ పూజలో కూర్చున్నారు, ఎందుకంటే నోము ఇంకా వ్రతం చేసుకుంటున్నాము. మార్నింగ్ నుంచి అందరు ఫాస్టింగ్ లో ఉన్నారు, ఎందుకంటే నోము ఇంకా పూజ మొత్తం చేయాలి కదా, అందుకే ఫాస్టింగ్ లో ఉన్నారు. మాకు పూజ గానికి 7:30 అయింది. వాళ్ళు అప్పటి వరకు ఏం తినలేదు. ఆ 7:30 అయిపోయినాక ఫాస్టింగ్ వదిలిపెట్టేసి పూజ అయిపోయినాక వాళ్ళు భోజనం చేసే లోపు మేము బయటికి వచ్చేసి పెద్ద క్రాకర్స్ అన్నీ కాల్చాము. అందుకే వీడియో దీనికి ఎవ్వరు లేరు. మళ్ళీ వాళ్ళు వచ్చినాక చిన్న క్రాకర్స్ కాల్చాము, అప్పుడు వీడియో పెట్టాము. సో గైస్, మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అట్లనే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి, నేను అన్ని కామెంట్స్ చదువుతాను. ఓకే గైస్.